అమోనియా యొక్క ఆకృతి అనేటువంటిది పిరమిడల్ ఆకృతి. ఈ పిరమిడల్ ఆకృతి ఎందుకు వస్తుంది? యాక్చువల్గా అయితే 3 బంధాలు ఉన్నప్పుడు ట్రైగోనల్ ప్లేనార్ అనేటువంటి ఆకృతి రావాలి, కానీ పిరమిడల్ ఆకృతి ఎందుకు వస్తుంది అని అంటే నైట్రోజన్ పైన ఉండేటువంటి ఒక ఎలక్ట్రాన్ పేర్, నైట్రోజన్ పైన ఎలక్ట్రాన్ జంట అనేటువంటిది ఉంటుంది. దీన్నే లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని అంటారు. అంటే ఒంటరి జత ఎలక్ట్రాన్లు అని పేర్కొనడం జరుగుతుంది. ఈ ఒంటరి జత ఎలక్ట్రాన్లకి మరియు ఈ బంధంలో పాల్గొన్నటువంటి ఎలక్ట్రాన్ల జతకి, ఒక బంధం అంటే ఏంటండి? ఒక బంధం అని అంటే 2 ఎలక్ట్రాన్లు లేదా ఎలక్ట్రాన్ జత. దీన్ని ఒంటరి ఎలక్ట్రాన్ జత అని పేర్కొన్నప్పుడు దీన్ని బాండెడ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని పేర్కొంటారు. అంటే బంధంలో పాల్గొన్న ఎలక్ట్రాన్ జత. ఒంటరి ఎలక్ట్రాన్ జతకి బంధంలో పాల్గొన్న ఎలక్ట్రాన్ జతలకి మధ్యన రిపల్షన్ ఫోర్సెస్ అంటే వికర్షక బలాలు అనేటువంటివి ఉండడం జరుగుతుంది. ఎప్పుడైతే వికర్షక బలాలు ఉంటాయో అణువు అనేటువంటిది పిరమిడల్ ఆకృతిని తీసుకుంటుంది. అదేవిధంగా ఈ బాండెడ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్కి ఈ బాండెడ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్కి కూడా వికర్షణ బలాలు అనేటువంటివి ఉంటాయి. ఈ రకమైనటువంటి వికర్షణ బలాల కారణంగా అణువు అనేటువంటిది పిరమిడల్ ఆకృతిని పొంది ఉంది. ఇప్పుడు అమోనియా లోపల అణువు యొక్క ఆకృతి ఏంటి అని అంటే పిరమిడల్ ఆకృతి అని చెప్పాలి. 3 బంధాలు ఉన్నప్పుడు యాక్చువల్గా మనకి ట్రైగోనల్ ప్లేనార్ రావాలి, కానీ పిరమిడల్ ఆకృతి ఎందుకు వచ్చిందని అంటే నైట్రోజన్ పైన ఉండేటువంటి ఒంటరి ఎలక్ట్రాన్ జత. ఇది అమోనియా అణువుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్.